నేనంటాను, నువ్వు అవిధేయుడిగా ఉంటే అంతా నష్టమే, విధేయుడిగా ఉంటే అంతా ఆశీర్వాదమే. ఆమె ఇప్పుడు విధేయులుగా ఉందామా, అవిధేయులుగా ఉందామా? విధేయత, వాక్యానికి విధేయత, సేవకులకు విధేయత, దేవునికి విధేయత. ఆమేన్, 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 ఆమేన్. ఇప్పుడు విధేయుడైన ఇస్సాకు వెళ్ళి బావిని తవ్వినప్పుడు జలలు కలిగిన ఊటలు ఇచ్చాడు. అంతేకాదు, విధేయుడైన ఇస్సాకు వెళ్ళి పంట పండించినప్పుడు అది 100 పంటగా దేవుడు ఆ పంటను ఆశీర్వదించాడు. ఆమేన్ చెబుదామా? హల్లెలూయా. నేనంటాను, సొంత ప్రయత్నాలు విడిచిపెట్టు, దేవుని సమయానికి కనెక్ట్ అయిపో. దేవునికి విధేయత కలిగిన వ్యక్తిగా నువ్వు జీవిస్తే ఖచ్చితంగా నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు.